ఎన్ని అపార్ట్మెంట్లలో ఎంత వాడుతున్నారు, ఒక అపార్ట్మెంట్కి ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఆ ఫ్లాట్లకి కమర్షియల్గా వాడితే ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వాలు చూసి చూడనట్టు పోతాయి. ఎందుకంటే అదే కరెక్ట్గా లెక్క కడితే గనక అపార్ట్మెంట్ వాసులందరూ రేపు నీ ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుంది. అట్లాగే ఈ పేపర్ మిల్లే ఉందనుకోండి, చాలా మందికి ఉపాధి కల్పించినట్టు అక్కడ రికార్డు ఉంటుంది. దాని జోలికి వెళ్తే గనక ఆడు ఎక్కడ వెళ్ళిపోతాడని భయం ఉంటుంది. వాళ్ళు పన్నులు కట్టరు, అదే ఉంటే నువ్వు నాకు రాయితీ ఇవ్వాలిగా అంటారు. వీళ్ళు వాటికి రాయితీలు కట్టాలా? లేదా ఇప్పుడు గుగులోడికి అయితే గనక నువ్వు 50,000 కోట్ల రూపాయల ప్రయోజనాలు ఇస్తున్నావు, వీడికి మరి నువ్వే ఎందుకు కట్టించకూడదు? ఆ ప్లాంట్ గుగులోడికి 50,000 కోట్ల రూపాయల ప్రయోజనాలు ఇస్తున్నావు, అదాని వాడికి 10,000 కోట్ల ప్రయోజనాలు ఇస్తున్నావు. అదేది ఎదురిస్తున్నావు నువ్వు. ఇప్పుడు వాడి పేరు ఏంటది, కియా ఉంది. కియాకి సంబంధించి కాలం వాడే కట్టుకుంటాడు, కానీ వాడికి 25,000 కోట్ల రూపాయల విలువైన కాలం వీళ్ళే కట్టించి ఇచ్చారు మెయిన్ నుంచి నీళ్లు. అంటే తెగబలిసినోడికి ఒక న్యాయం ఉంటుంది, వీళ్ళకి న్యాయం ఉండదు సామాన్యుడికి వచ్చేటప్పుడు. కాబట్టి ఈ లెక్కలన్నీ ఉంటాయి. అది పవన్ కళ్యాణ్ కొంచెం డెప్త్ గా అడిగితే చెప్తారు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక క్యాంపెయినింగ్ స్టైల్లోకి పోతున్నారు. లైక్ మరి అది విజయం చూసిన తర్వాత వచ్చినటువంటి టెంపర్మెంటా, లేకపోతే ఏదో చేంజ్ అయితే కనిపిస్తుంది, మార్పు కసిగా కనబడుతుంది. అది నిజంగా మీరు తమిళనాడు నుంచి వచ్చిందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ఆయనకి ఏమన్నా నచ్చట్లేదా, జీర్ణించుకోలేకపోతున్నారా అనేది అర్థం కావాలి. అదే ఆయన బయటికి చెప్పాలి, లేదా ఎవరికన్నా కమ్యూనికేషన్ అన్న ఇవ్వాలి. మనకన్నా సమాచారం ఇస్తే మనమైనా మాట్లాడగలుగుతాం. అంటే రాజకీయ ఒత్తిళ్లకు తలగొద్దని చెప్పారు అంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు కొన్ని విద్యా సంస్థల్లో మంత్రులు ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ కూడా వీళ్ళే ఉంటాయి. అలాంటి వాళ్ళు